ఏమీ తెలియదు. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ తల్లిని అడుగుతాను. దా దా, మా అమ్మ కదా. ఏం చదువుతున్నావు? దా చెయ్యి. ఏం చదువుతున్నావు అమ్మా? ఏం పేరు నీ పేరు? సహస్ర. భలే సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్. తల్లి మరి ఇప్పుడు నేను అడుగుతాను, తక్కువ అడుగుతాను చెప్పారు. రాముడు తమ్ముళ్ళు నలుగురు, అవునా కాదా? ముందు అవునండి, వెంటనే బుర్ర పని చేసింది. మా బంగారు తల్లి చెప్పు. ఆ ముగ్గురు పేర్లు చెప్పు. రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు. మరి మీరు కూడా చెప్పలేరు, అయినా మా బంగారు తల్లిని అడుగుతాను. శత్రుఘ్నుడి భార్య పేరు ఏంటి? శృతకీర్తి. అది ఇంకోటి ఉండాలి, అది ఆమె కోసం పెట్టాలి. ఇంకోటి కావాలి, అది ఆమె కోసం. మిస్ అవ్వద్దు. ఇంకోసారి అది అర్థమైందా? ఎవరికి తెలుసు? ఇందులో ఎంతమంది తెలుసు? శత్రుఘ్నుడి భార్య శృతకీర్తి అని ఏదో 10 మందికి 5 మందికి తెలుసు. నీకెవరు చెప్పారా? రామాయణ బుక్లో చదువుకున్నాను. నువ్వే చదివా? ఇలా కదా ఉండాలి. ఇన్స్టాలో బట్టలు తగ్గించి చేసే పోరంబోకు ఆడపిల్లలు మా బంగారు తల్లిని చూసి మారని. అర్థమైంది? చదువు, ఇంకో చదువు, అది ఆవిడ కొట్టండి. సరే, రామాయణంలో ఎన్ని కాండలు? 7 కాండలు. పేర్లు చెప్తావా? కొన్ని చెప్పు, పుచ్చుకో. గుడిదే. బాలకాండం, అరణ్యకాండం, దండకారణ్యం, అది అరణ్యం. సరే, మిగిలిన చెప్పండి తల్లి. ఇంకా బ్యాలెన్స్ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. నీ పేరేం పేరు? సార్ ద్యుతి తోపు తీయండి మాకు స్నాపు. ద్యుతి నువ్వు ఇలాగే దుమ్ము లేపు, డోంట్ స్టాప్.